హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జాహ్నవి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను పాత టీషర్ట్లు ఉంటాయి కదండి, దాంతో మా పాపకి 2 మోడల్స్ కుట్టాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఉంటున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇంట్లో మా హస్బెండ్ వేసుకున్న షర్ట్లే చాలా ఉన్నాయి, వాటితో ట్రై చేశాను. మీరు కూడా చేయండి. ఎంతో ఒక 10-15 నిమిషాలు అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? పదండి వీడియో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కటింగ్ చూడండి. ఇది ఇంట్లో ఉన్న పాత షర్ట్ అండి. ఇది ఆ షర్ట్ మీద మన రెడీమేడ్ డ్రెస్ ఏదైనా ఉంటే ఇలా వేసుకుని మా పాప సైజు వేసి ఇలాగా పెట్టుకుని చూసుకుని ఇప్పుడు స్కర్ట్ కిందకి ఇలా కట్ చేసేసాను. దానికి పక్కన పెట్టింది. ఇప్పుడు ఇది పై పార్ట్ కూడా అంతే, ఇలా సమానంగా పెట్టుకుని చూసుకుని ఇది ఎలా ఉందో అలాగే సేమ్ కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. షోల్డరు, కాలర్ దగ్గర కూడా అంతే. ఇది మిడిల్ నుంచి చూసుకున్నాను, 7 ఇంచెస్ వచ్చింది నాకు. ఇటు సైడ్ కూడా 7 చూసుకుని కట్ చేసేస్తున్నాను. మిడిల్ 7 అండి. మీకు ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇటు కూడా 7 పెట్టుకుని అలా కట్ చేసేయడమే. కొంచెం లూజ్ కావాలితే ఇక్కడే మీరు కొంచెం 8 ఉంచుకుని కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇందులో సరి చేసుకుని సేమ్ అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. మీకు అలాగా అవసరం లేదనుకుంటే కనుక విడిగా మామూలుగా మీ పాప మెజర్మెంట్స్ ఎంత అయితే ఉందో చూసుకుని అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేను రెడీమేడ్ ఎలా ఉందో అలాగే సేమ్ కటింగ్ చేసేసాను. ఇలా వస్తుంది చూడండి. ఖర్చు కూడా నేను ఎంతో ఉంచలేదండి. ఆల్రెడీ మా పాపకి ఇదే లూజ్ అయిపోయింది, పెద్ద సైజు కూడా. కొంచెం కొంచెం తీస్తున్నాను నెక్. నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా 2 పీసెస్ వస్తాయి. ఇలా మిడిల్కి మడత పెట్టి మామూలుగా మనం నెక్ భుజం 2, నెక్ 2 4 తీసుకుని షోల్డర్ 4 తీసుకుంటాం కదా, అలా కూడా కావాలితే అలా కూడా చేసుకోవచ్చు. నేను అలా మీకు అర్థమవుతుందని ఒకసారి మీకు ఇలాగా మడత ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అలా వస్తుంది. ఇది కూడా కింద 7 అలా వస్తుంది. ఇదిగోండి 2 పెట్టుకుంటాం కదా మనం, షోల్డర్ 2, నెక్ 2 పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకుని అలా కూడా తీసుకోవచ్చు. మిడిల్కి ఇలా వస్తుంది. ఇదిగోండి షేప్ ఇలా వస్తుంది, రౌండ్ షేపు. ఇది బ్యాక్ నెక్ కూడా అంతే, బ్యాక్ పార్ట్ కూడా అంతే. టేప్ పెట్టుకుని మీరు ఈజీగా టేప్ అలవాటు అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుందంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అంతే, అలా పెట్టి తీసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ అండి కిందది. ఇదిగోండి ఇది ఎంత ఉంది. ఇది కూడా మిడ్డీ మా పాపకి బాగా పొడిగిది, సరే ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను వేసేసాను. పైన మడత పెడతాం కదా, కొంచెం పొడుగు తగ్గుద్ది. ఇంతేనండి, ఇలా మడత పెట్టి ఇలా కుర్చీలు వేస్తే అయిపోతుంది, అంతే. ఇంకేం చేయనవసరం లేదు అసలు దీనికైతే. ఇవి మనం హ్యాండ్స్ తీసేసాం కదా, ఆ హ్యాండ్స్ అండి ఇవి కూడా. వీటితో నేను ఒక ప్యాంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఇలాగ 2 మనం చంకలోకి కుట్లు వస్తాయి కదా, అతికిన కుట్లు వస్తాయి కదా, చేతులు అతికిన కుట్లు, ఆ కుట్లు 2 ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇలాగా ఇలా సమానంగా చూసుకోవాలి. కింద మనకి ఓపెన్ వస్తుంది కదండి షర్ట్లకి, పొడుగు హ్యాండ్స్కి. అవి ఇలా వస్తుంది కదా, ఇది ఇక్కడ కట్ చేసేద్దాం. నేను సరి చేద్దామని చూశాను, కానీ వాటి కింద బకరం పెట్టడం వల్ల అవి సరిగా చెప్పిన మాట వినవు, స్టిఫ్గా ఉంటాయి కదా, అందువల్ల నేను కటింగ్ చేస్తాను ఆ క్లాత్. ఇంకోటి హ్యాండ్ కూడా ఇలా కట్ చేస్తాను. 2 కట్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. కుట్లు 2 మనకి ఒక సైడ్ వచ్చేటట్టు ఇలా మడత పెట్టుకోవాలి.
ఇది కూడా అంతే, ఇలా వేసేసుకుని రెండు ఇలా నీట్గా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మన పిల్లలది పాతది ప్యాంట్ ఉంటుంది కదండి, ఆ ప్యాంట్ వేసేసుకుని మనం ప్యాంట్ కటింగ్ చేసుకోవచ్చు. రెడీమేడ్ ప్యాంట్ ఇది వేసాను. ఇది మా పాపకు కూడా ఇది లూజు, ఇది వేసాను. పొడుగు అంతా సరిపోయింది. అది పొడుగు ఇలా కట్ చేసేసాను. పై పార్ట్ కిస్తా దగ్గర, పై పార్ట్ అక్కడ వస్తుంది, మడత వస్తుంది. కిస్తా దగ్గర కొంచెం సరిపోలేదు అంటే ఇది రెడీమేడ్ కదండి, లూజ్గా ఉంది. అదే లెగ్గిన్ అయితే కొంచెం చిన్నగా ఉంది, తనకు ఇప్పుడు సరిపోతుంది. సేమ్ అదే తెచ్చి మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది లెగ్గిన్ కాబట్టి కొంచెం సాగుతుంది క్లాత్. ఇది ఆల్రెడీ క్లాత్ కూడా కొంచెం సాగుతుందండి షర్ట్ ఇది, అందువల్ల ఇది వేసాను. ఇదైతే మా పాప కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి నడు ఇలా పెట్టుకొని, ఇంకా చూడండి ఎంత లూజో మా జానుకి. ఇది ఇంత రెడీమేడ్ అయితే లూజ్ సరిపోలేదు, ఇదైతే లూజ్ ఎక్కువైపోయింది. ఇదిగోండి ఇలా కిస్తాకి కిందకి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇలాగ 7 తీసుకుని, 7 కానీ 8 కానివ్వండి, కొంచెం పెద్ద పిల్లకి 8 తీసుకోండి. ఇది కూడా అంతే 3-4 ఇయర్స్ పాపకు సరిపోతుందండి కరెక్ట్గా. ఇలా కొంచెం రౌండ్గా సర్కిల్ తీసి ఇలా కిందకి పెట్టేసుకో, లూజ్ ఎంత ఉందో అంత. ఇలా కట్ చేసేసాను. పెద్ద పాపలకి అయితే ఏం లేదండి, 4-5 ఇయర్స్ పాపలకి అయితే 5 to 6 ఇయర్ పాపలకి అయితే కొంచెం లూజ్ పెట్టుకోండి అంతే. ఇంట్లో ఉన్న టీషర్ట్లే కదా, మీరు ఇటువంటి వాటి మీద ప్రయోగిస్తే మంచి క్లాతుల మీద మీరు బాగా కుట్టుకోవచ్చు. ఇవి సరిగ్గా కుదరకపోయినా పర్వాలేదు మీకు. ఇదిగోండి ఇప్పుడు కింద మిడ్డీ కుట్టడం. మిడ్డీ కూడా ఏమీ లేదండి, ఇలా పెట్టేసుకుని ఈ 2 ఓపెన్ ఉన్నాయి కదా, కింద అలా ఉంచేసి పైనవి ఇలా ఒక కుట్టు వేసేస్తున్నాను చూడండి, అంతే. ఇప్పుడు ఎలాస్టిక్ వేయడానికి ఇలా ఒక ఫోల్డ్ పెట్టుకుని మడత పెట్టుకుని, ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టేయాలి. చాలా అంటే చాలా ఈజీ అండి అసలు. ఇంట్లో షర్ట్లు ఉంటాయి కదా వీళ్ళవి, బాగా పాతవంటే బాగా పాతవి కాదండి, కొంచెం కట్టుకోకుండా వదిలేస్తారు కదా, వాటి మీద ట్రై చేయండి. అవి అయితే పిల్లలకి 2-3 సార్లు వేయడానికి కూడా బాగుంటుంది. అంత పాతవి కుట్టినా సరే వెంటనే చిరిగిపోతాయి కదా. ఇలా కుట్టేసుకోవాలి, సన్న మడత పెట్టేసుకుని. చాలా సింపుల్గా అయిపోతుందండి మీకు అసలు. మీకు ఇక్కడ మనం గుండీలు తీయలేదు కదండి, బటన్స్ తీయలేదు కదా, ఆ బటన్స్ దగ్గర మీకు ఫోల్డింగ్ వేస్తాం కదా మనం. ఇదిగోండి తన పాపలు ఎంత వచ్చి 10, మా పాపది 2 ఇంచెస్ తగ్గించేసాను. ఇదిగోండి ఇది కూడా అంతేనండి, ఆఫ్ చేస్తున్నాను. ఎలాస్టిక్ ఆఫ్ చేసి ఇలా కుట్టు వేసాను. చెప్పాను కానీ ఎలాస్టిక్ నా దగ్గర ఎంత వెడల్పే ఉందో, సన్నం లేదు, అందువల్ల నేను ఇలాగ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నిటికి. లేకపోతే మామూలు అయితే సన్నగా ఉంటే సరిపోతుంది. ఏదో ఇదైనా యూజ్ అవుతుంది లాక్డౌన్లో. ఇవ్వండి పినీస్ పెట్టేసి ఇందాడే చిన్న కొంచెం హోల్ వదిలేసుకుని ఆ హోల్ నుంచి దీన్ని ఎక్కించేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అనమాట ఇది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మీకు తప్పకుండా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను, మీకు నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా మీకు చాలా మోడల్స్ పెడతానండి. పాప వలన కుదరటం వల్ల నేను ఒక్కొక్కటి రోజుకొకటి పెడదామని చూస్తున్నాను, కానీ మా జానుతో కుదరట్లేదు. అందుకు 2 డేస్కి ఒకటైనా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా తీసేసుకో, మళ్ళీ 2 ఇలాగా కుట్టేసుకోండి.
మళ్ళీ దీన్ని కుట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ మజ్జిగ తీసుకుని కుట్టు వేసేసుకున్నాను. 2 కుట్లు వేసుకుంటే ఇలా అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. మనం ఆల్రెడీ అతుకుతున్నాం కదా 2 ఎలాస్టిక్లు, అంతే. దీన్ని ఇప్పుడు లోపలికి గెంటేసి ఇలా సమానంగా లాక్కోవాలి. ఆల్రెడీ ఎలాస్టిక్ సాగుతుంది, క్లాత్ కూడా కొంచెం సాగుతుందండి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఆ ఓపెన్ ఉన్న ప్లేస్లో ఇలా కుట్టేసుకోవడం, అంతే. సింపుల్గా మిడ్డీ రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ గుండీ ఉంది కదండి, ఈ గుండీ దగ్గర మనకి ఇందాకడ నాకు సూది కుట్టు దిగలేదంటే అక్కడ ఆల్రెడీ 2 క్లాత్లు కొంచెం దలసరిగా ఉంటుంది. మళ్ళీ మనం పైన 2 మడతలు వేస్తున్నాం కదా, ఇంకా దలసరిగా అయ్యి కుట్టు పడట్లేదు. అందుకు నేను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. అక్కడ జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు అయిపోయింది. చూడండి, ముద్దుగా స్కర్ట్ రెడీ అయిపోయింది. ఈ బటన్స్ అన్నీ ఇలాగే ఉంచేసాను. అవసరమైతే దీనికి మనం లేస్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇది పై టాప్, ఇది కూడా అంతే. ముందు భుజాలు 2 అతికేసుకోవాలి. దీనికి కూడా ఫ్రంట్ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్ దగ్గర ఒక కుట్టు ఇలా వేసేసాను కదలకోకుండా. పైన చిన్న బటన్స్ 2 ఉన్నాయండి, 2 ఇలా తీసేసాను. ఇప్పుడు ఈ 2 షోల్డర్లు ఇలా కుట్టు వేసి అతికేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు భుజాలు కూడా అంతేనండి. నెక్ కూడా కావాలితే మనం క్లాత్ యాడ్ చేసుకుని తిప్పుకోవచ్చు, లేకపోతే 2 మడతలు వేసుకోవచ్చు. ఇది క్లాత్ స్మూత్గా ఉంది కాబట్టి నేను దీన్ని 2 మడతలు, చిన్న గోరు మడతల కింద 2 మడతలు మడత పెట్టి కుట్టేస్తున్నాను. షోల్డర్ కొంచెం ఎక్కువే ఉంది కదా, కావాలితే క్లాత్ అటాచ్ చేసుకుని మనం తిప్పుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. నేను దీన్ని 2 మడతలు మడత పెట్టేశాను. ఇలాగా సన్న మడత మీద రౌండ్గా నెక్ కుట్టేసుకున్నాను. టీషర్ట్లే కాదండి, మామూలు షర్ట్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదిగో నెక్ అయిపోయిందండి. ఇప్పుడు భుజాలు ఇక్కడ కూడా, ఇవి కూడా 2 మడతలు వేసేసి ఇలాగ సన్నగా ఇలా కుట్టేస్తున్నాను. అంతే. ఇదొక సైడు, ఇంకో సైడ్ కూడా అంతే అండి. ఇలాగే సన్నగా మడత వేసి ఇలాగ కుట్టేసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు 2 కింద మడత పెట్టి ఇలా చిన్న మడత వేసేసి కుట్టేస్తున్నాను. ఇది కూడా కింద బటన్ ఉంది కదండి, చూడండి, ఇది అడ్డం వస్తుంది. అడ్డం వస్తే కనుక ఇది కూడా తీసేయండి, అడ్డుగా ఉంటే సూదికి. నాకు ఇది అడ్డంగా ఉంది, అందుకే తీసేస్తున్నాను. దీన్ని కూడా కదలకుండా ఒక కుట్టు వేసేస్తాను. ఇది పైన కింద నుంచి పైకి వేసేస్తున్నాను. ఇంకా ఇలాగ 2 మడతలు వేసి గోరు మడత వేసేసి కింద కూడా ఇలాగ కుట్టేసుకున్నాను. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ అండి. అసలు చూడండి, ఇది మీకు చూస్తుంటేనే వచ్చేసింది అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇది కూడా అంతే అండి, బటన్స్ దగ్గర కొంచెం చెప్పాను కదండి, గట్టిగా ఉంటుంది, అక్కడ సూది పడదండి. మళ్ళీ 1-2 సార్లు వేసుకోండి అక్కడ కుట్టు. ఇంకొక వైపు కూడా ఇలాగ మడత పెట్టి ఇలా 2 మడతలు వేసేయండి. అయిపోయింది. ఇప్పుడు సైడ్ భుజాలు కలిపేసుకోవాలి, అంతే.
2 కుట్లు వేసేసుకున్నాను ఒక సైడు. ఇటు సైడ్ కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఇది ఇప్పుడు రివర్స్ చేశాను చూడండి. టాప్ అయిపోయింది. ఇక్కడ జేబు ఉంది కదండి, నేను దాన్ని కట్ చేయలేదు, అలా ఉంచేసాను. అది అక్కడికి వచ్చింది, అది కూడా మోడల్గా ఉంది, అందుకే ఉంచేసాను. ఇది టాపు, ఇది కింద మిడ్డీ. చూసారండి ఎంత బాగుందో. చాలా బాగుంటాయండి ఇలాగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మిగిలిన పీస్ ఉంది కదండి, హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్తో నేను చిన్న ప్యాంటు కుట్టానండి. ఆ ప్యాంటు కూడా ఇదిగో చూడండి ఎలాగో. ముందుకు కిస్తాల దగ్గర ఇలా అతికేసుకోవాలి. ఒక షర్ట్తో 2 డ్రెస్సులు వస్తాయండి. వాళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకున్న వాటితో మనం ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, వేసిన మిడిల్లో ఇలాగా అంటే ఇది ఇలా వస్తుంది. 2 కుట్లు మిడిల్లోకి వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అటు ఇటు కుట్టేసినాం కదా, దాన్ని ఇలా ఉంచి మధ్యకి ఇలా పట్టుకోవాలి. మనం ఇలా తీసుకుంటే మిడిల్లోకి వస్తుంది. అంటే ఇది కిస్తాకి మధ్యలోకి రావాలి, మిడిల్కి. ఇప్పుడు కింద మనకి ఆల్రెడీ హ్యాండ్స్ కూడా బటన్ ఉంటుంది కదండి, ఫుల్ హ్యాండ్స్కి అక్కడ ఓపెన్ వచ్చింది. ఈ ఓపెన్ కూడా నేను ఇలాగా ఉంచేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ క్లోజ్ చేస్తేనే బాగుందని మళ్ళీ క్లోజ్ చేసేసాను. ఒక కుట్టు వేసేసుకున్నాను. ఒక కాలు అయిపోయింది. ఈ కాలుకి కూడా అలాగే టైట్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం 2 మడతలు వేసుకోవాలి, చిన్న మడతలు. ఇలా కుట్టేసుకోవడమే దీన్ని కూడా. ఈ కాలు కూడా సన్న మడత వేసి ఇలా కుట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కుట్టేసుకోవాలి. 2 కాళ్ళు కలుపుకొని ఇలాగా కలిపి ఒక కుట్టాను. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు మట్టుకు వేసుకోండి. ఇప్పుడు పైన ఇది ఎలాస్టిక్కి ఇలా మడత పెట్టేసి ఇలా కుట్టు వేసుకోవాలి. చెప్పాను కదండి, పైన కొంచెం మనం ఎలాస్టిక్ ఎంత తీసుకుంటున్నామో అంత వెడల్పు గ్యాప్ వదులుకోండి. పైన అంత వెడల్పు వదులుకొని రౌండ్గా కుట్టు వేయాలి. కుట్టు 2 కలుపుకోకుండా మళ్ళీ ఒక అరంగుళం గ్యాప్ వదులుకోండి. అందులోంచి మనం ఎలాస్టిక్ ఎక్కిచ్చేసుకుంటే మనకి ఎక్కిచ్చేసుకుని అది క్లోజ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది, బయటికి కనిపించదు, నీట్గా ఉంటుంది కుట్టు కూడా. చూడండి నేను ఎలా కుడుతున్నానో చూడండి ఒకసారి. అదిగోండి ఆ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్లో నుంచి ఎలాస్టిక్ ఎక్కిచ్చేస్తాము. ఎలాస్టిక్ ఎక్కించేటప్పుడు టైం పడుతుందండి, స్లోగా ఎక్కించుకోవాలి మనం. అది సాగుతుంది కదా, గమ్మున ఎక్కదు. మనం స్లోగా ఇలా అన్నీ లాక్కుని సరి చేసుకుంటా ఎక్కించుకోవాలి. ఎక్కట్లేదని ఏమి కంగారు పడద్దు, స్లోగా చేయండి, పర్వాలే. ఒక 10 నిమిషాలు లేట్ అయినా నీట్గా కుట్టుకోండి. ఇదిగోండి అయిపోయింది. ఈ 2 కలిపి కుట్టేసాను. మళ్ళీ రివర్స్ చేసి 2 కుట్లు వేస్తున్నాను.
అంతే అయిపోయింది. ఇప్పుడు మిడిల్లోకి ఒక కుట్టు వేసేసుకున్నాము. 2-3 వేసుకోండి, ఎందుకంటే ఎలాస్టిక్ అతికిస్తున్నాం కదా. 2-3 కుట్లు వేసుకున్నాను. అందులో ఎలాస్టిక్ వేసిన పీసులు చిన్న చిన్న ముక్కలు ఉంటే అన్నీ యాడ్ చేసి నేను దీనికి వేసేస్తున్నానండి. లోపలికి వెళ్ళి కొద్దిగా పైకి ఏం కనిపించదుగా, ఏమి పర్వాలేదు, అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. వేస్ట్ అవ్వకుండా ఎలాస్టిక్ అంతా యూజ్ అయిపోతుంది నాకు. ఇప్పుడు ఇదంతా సమానంగా లాక్కోవాలి. అంతే, ఇది లోపల పెట్టేసింది. ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి. టాకాలు ఇవ్వండి, సరిపోతుంది. అంతే, ఫినిష్. చూసారా బ్యూటిఫుల్ ప్యాంట్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు చూడండి దీనికి ఇదిగోండి ఇలా వస్తుంది. పై ప్యాంటు, పై టాప్, దీనికి మిడ్డీ, పై టాప్ ఇలాగా 2-in-1 డ్రెస్సులు. 2 డ్రెస్సులు వచ్చినాయి, ఇది ఒక డ్రెస్. కాలు దీనికి లేస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది లేస్, వైట్ వేస్తే చాలా బాగుంటుంది.